బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. వెంటనే నారదుడు భూదేవిని స్తోత్రం చేశాడు. భూదేవి ప్రత్యక్షమైంది. ఓ నారదా, నేను ఆ పైన కనిపించే ఆకాశం వల్ల పరివేష్టించి ఉన్నప్పటికీ నా చుట్టూ ఉన్నటువంటి కులపర్వతాలను అన్ని పరిధిలోకి సుస్థిరంగా నన్ను నడిపిస్తున్నాయి. ఈ కులపర్వతాల వల్ల నేను స్థిరంగా ఉన్నాను. పురాణాలలో కులపర్వతాలు భూమిని ధరిస్తున్నాయి అని చెప్తారు. అందుకనే పర్వతానికి సంస్కృతంలో పేరేంటి? భూధరము అని, లేదా కుధరము అని. కువలయం అంటే భూమి కాబట్టి. భూదేవి కూడా ఆ విధంగా చెప్పి, ఓ నారదా, నా యొక్క సుఖానికి నా స్థిరత్వానికి నేను మాత్రం కారణం కాదు అని ఆ కులపర్వతాలను చూపించింది. నారదుడు వెంటనే ఆ కులపర్వతాలను స్తోత్రం చేశాడు. ఆ పర్వతాలు ఆయనకి పురుష రూపంలో ప్రత్యక్షమై, ఓ నారద మహర్షి, మాకు తాతగారైనటువంటి బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఆయన యొక్క దయా విశేషం వల్ల మేము ఈ భూమండలాన్ని ధరించగలుగుతున్నాం. అందువల్ల మమ్మల్ని ప్రశంసించవద్దు అని ఆ పర్వతాలన్నీ. వెంటనే నారదుడు తన జన్మకు కూడా కారణభూతమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి స్తోత్రం చేశాడు. వెంటనే బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. నారదా, నేను కూడా నిమిత్త మాత్రంగానే ఇక్కడ ఉన్నానయ్యా. నన్ను విష్ణుమూర్తి పుట్టించాడు. ఇక్కడ నన్ను ప్రతిష్ఠించి సృష్టి కార్యం చేయమని నన్ను ఆదేశించాడు. అంటే నాలో ఉన్నటువంటి ఈ లోకాలన్నిటినీ సృష్టి చేసి సంరక్షించేటటువంటి శక్తి లోపల నుంచి ఉద్భవించింది. ఆ వేదమే ఆ నాదమే వేదం. అంటే బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల నుంచి 4 వేదాలు బయటకు వచ్చినాయి. కాబట్టి నాలో ఉన్నటువంటి ఈ గొప్పతనం వేదానిదే గాని నాది కాదు. అందుకని నువ్వు వేదాన్ని స్తోత్రం చేయి. నన్నెందుకు అనవసరంగా స్తోత్రం చేస్తావు? నా చేతిలో ఏముంది? ఆ వేదాలే లేకపోతే నేను ఈ సృష్టి చేయగలనా అన్నాడు. వెంటనే నారదుడు వేదాలను స్తోత్రం చేశాడు. వెంటనే వేదాలు కూడా రూపాలు ధరించి వచ్చి, అయ్యా నారదా, మమ్మల్ని ఎందుకయ్యా స్తోత్రం చేస్తావు? మా ఉనికి, మా మనుగడ అంతా కూడా యజ్ఞ యాగాల మీద ఆధారపడి ఉంది కదా. యజ్ఞాలే గనక లేకపోతే మేము బతికి ఉండి మమ్మల్ని వినగలిగే వాళ్ళు ఎవరుంటారు? మా జ్ఞానం ఎవరికి పనికి వస్తుంది? కాబట్టి మేము సజీవంగా ఉన్నాము అంటే కారణం దానికి యజ్ఞం, యాగం. కాబట్టి మా మనుగడకు అర్థమే యజ్ఞం. కాబట్టి యజ్ఞాన్ని సృష్టించు, స్తుతించు అని యజ్ఞాలు చెప్పినాయి, అని వేదాలు చెప్పినాయి. వెంటనే నారదుడు యజ్ఞాలను స్తోత్రం చేశాడు. వెంటనే యజ్ఞాలు కూడా పురుష రూపంలో కనిపించి, ఓ నారదా, ఈ విశ్వానికి, సృష్టికి, అన్నింటికీ కర్త, భర్త, అన్నిటికీ విష్ణువే. అందుకనే యజ్ఞ భర్త, యజ్ఞ భోక్త అని పేరు ఆయనకి. అతడి సంకల్పం వల్లనే మేము యజ్ఞ రూపంలో ఇలా ఉన్నాం. వేదాలు, యజ్ఞాలు, బ్రహ్మదేవుడు, భూతాలు అన్నీ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క సంకల్పాలే కదా. కాబట్టి ఇందులో ఎవ్వరూ స్వతంత్రులు లేరు. కాబట్టి నువ్వు విష్ణుమూర్తిని స్తోత్రం చేయి. నీ స్తోత్రానికి అప్పుడు ఒక సార్థకత లభిస్తుంది అని చెప్పిన. వెంటనే విష్ణుమూర్తిని నారదుడు స్తోత్రం చేశాడు.
విష్ణుమూర్తి ప్రత్యక్షమై, ఓ నారదా, యజ్ఞస్వరూపుణ్ణి నేనే, వేదాలు నేనే, అంతా బాగానే ఉంది. చివరికి ఆ తాబేలుతో మొదలుపెట్టి యజ్ఞం దాకా వచ్చావు కదా, యజ్ఞం దేనివల్ల సార్థకం అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? యజ్ఞానికి ప్రాణం ఏంటి? ఏది లేకపోతే యజ్ఞం ఫలవంతం కాదు. దక్షిణ చేత, దానం చేత, అన్నదానం చేత శాంతిని పొంది యజ్ఞం అనేది ఫలప్రదాయకం అవుతోంది. అందుకని యజ్ఞాలకు ప్రాణాలు ఏవో తెలుసుకొని వాటిని నువ్వు స్తోత్రం చేయి అన్నాడు. అప్పటికి నారదుడికి ఈ చక్రమంతా గోచరించింది. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కదా. సృష్టిలో ఏది స్వతంత్రమైన వస్తువు కాదు. ఒక్క పరమేశ్వరుడు మాత్రమే స్వతంత్రుడు. ప్రతిదీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. సృష్టిలో ఇలా నడుస్తున్నాయే కాని నీవే అన్నింటికీ అతీతమని చెప్పి ఏ ఒక్కదాన్ని మాత్రమే ప్రత్యేకంగా స్తోత్రం చేయడానికి ఏ వస్తువు కూడా అర్హత లేదు. ఒక్క పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణువే అట్లాంటి స్తోత్రానికి అర్హుడని గ్రహించాడు నారదుడు. కాబట్టి అన్ని విష్ణువులో నుంచే వచ్చినాయి అని ఈ విశేషాలన్నీ కూడా సుఖబ్రహ్మకి నారదుల వారు ఉద్బోధించారు. మరొక ఘట్టానికి వెడితే, మహాభారత కాలంలో యాదవులకి, దుర్యోధనాదులకి, పాండవులకి అందరికీ కూడా కృష్ణ పరమాత్మ ఎంత ఆప్తుడైనప్పటికీ అప్పుడప్పుడు ఇతడు విష్ణువేనా అనేటువంటి అనుమానం కలిగేది. ఆ సమయంలో వాళ్లలో దృఢమైనటువంటి విశ్వాసం లోపించేది. ఆ సమయంలో నారద మహర్షి వచ్చి అటు దుర్యోధనాదులకి ఇటు పాండవులకి శ్రీకృష్ణుడు శ్రీహరే తప్ప మరొకడు కాడు అని చెప్పాడు. కృష్ణస్తు స్వయం భగవాన్. అతడి వాక్యమే అందరికీ ప్రామాణికం. నారదుడే స్వయంగా చెప్పాడు కాబట్టి దానిని సందేహించాల్సిన పనే లేదు. అజ్ఞానంలో ఉండి ఒకవేళ తాము సందేహపడుతున్నా తమ అజ్ఞానాన్ని పోగొట్టి దృఢమైనటువంటి నిశ్చయమైనటువంటి సత్యాన్ని చెప్పేవాడు నారదుడు అని వాళ్ళంతా విశ్వసించి నమ్మేవాళ్ళు. అంటే పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ యందు విష్ణుభావం దృఢమైంది ఈ మాటల వల్ల. వాస్తవానికి మానుష బుద్ధి ఎప్పుడు కూడా సందేహిస్తూనే ఉంటుంది. దాని లక్షణమే సందేహించడం. మహాత్ములు చెప్పిన తర్వాతనే ఒక ప్రామాణికత్వం ఏర్పడుతుంది, ఒక విశ్వాసం ఏర్పడుతుంది. అందుకే ఋషుల యొక్క వాక్యాలు మనకి పరమ ప్రామాణికాలు. బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ ఖండంలో ఈ ఘట్టాన్ని వ్యాసుల వారు చెప్పారు. మరొకసారి మానస సరోవరంలో నారద మహర్షి స్నానం చేసి ఆ ఒడ్డునే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు విహారం చేస్తూ కొంతమంది అప్సరసలు అక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా మానస సరోవరంలో విలాసంగా స్నానాలు చేసి ఆ మహాత్ముణ్ణి చూచి కూడా నమస్కారం చేయకుండా అమర్యాదగా వెళ్లిపోతూ ఉన్నారు. అలా వెళ్లిపోతూ వాళ్లల్లో వాళ్ళు అనుకున్నారు, అరే రే, ఇక్కడ నారద మహర్షి ఉన్నాడు, ఆయన ధ్యానంలో ఉన్నాడు, కాబట్టి ఆయన్ని ఏమైనా అడుగుదాం అని అనుకుని ఆయనకు కనీసం నమస్కారం చేయకుండానే అడిగారు. ఏమయ్యా, నిన్ను మహానుభావుడని అంటారు అందరూ, విష్ణుమూర్తి యొక్క దర్శనం మాకు ఎట్లా అవుతుందో చెప్పు అని అడిగారు. అందుకనే ఇక్కడ చూడండి, ఆ అడగటంలో శ్రద్ధ లేదు, వినయం లేదు. గురుస్వరూపులని మహాత్ములని ఎప్పుడైనా శ్రద్ధగా పరిప్రశ్న వేయాలి. అది లోపించింది ఇక్కడ. అందుకనే భగవద్గీతలో ఏమన్నాడు, పరిప్రశ్నేన సేవయా అని గీతలో చెప్పాడు కదా. సందేహం వచ్చినప్పుడు పెద్దల దగ్గరికి వెళ్లి నమస్కరించి వినయంగా ప్రణిపాతం చేసి కూడా అడగాలి. ఇంకా మాట్లాడితే
అయ్యా నాకు ఈ సందేహం వచ్చింది, మీ వల్ల ఇది తీరాలి అని అడగాలి. అంతేగాని దూరంగా ఉన్నవాడిని తన దగ్గరగా పిలిపించుకొని ఈ మాట చెప్పు అని ఎప్పుడు అడగకూడదు. ఎవడికి సందేహం ఉంటుందో వాడే వెళ్ళాలి, గురువులను ఆశ్రయించాలి, గురువుకు నమస్కరించాలి, వినయంగా అడగాలి. ఆ అప్సరసల యొక్క ప్రవర్తన ఈ పద్ధతికి విరుద్ధంగా అమర్యాదగా ఉంది. నారదుడికి వాళ్ళ ప్రవర్తన కోపం తెప్పించింది, ఎవరికైనా తెప్పిస్తుంది. వెంటనే అన్నాడు, ఓ అప్సరకాంతలారా, మీకు వినయం అంటే ఏమిటో తెలియదు. అసలు మీ ప్రవర్తనకి మిమ్మల్ని శిక్షించాల్సిందే. అయితే మీరు విష్ణుమూర్తి యొక్క పేరు ఎత్తారు, అందుకని మిమ్మల్ని శిక్షించడానికి నాకు వీలు లేకుండా పోతోంది. మొట్టమొదట మీరు మీలో అహంకారం తొలగించుకోండి అన్నాడు. ఆ తరువాత అనంత ద్వాదశి వ్రతం లాంటి కొన్ని వ్రతాలు వాళ్ళకి తెలియజేశాడు. వాటిని ఆచరిస్తే విష్ణుమూర్తి యొక్క దర్శనం అవుతుందని కూడా బోధించాడు. ఈ వ్రతం వల్ల మా కోరికలు నెరవేరుతాయా అని అడిగారు వాళ్ళు. చూడండి, ఈ వ్రతం చేయడం వల్ల కార్యసిద్ధి కలిగే ఉపాయం ఒక్కటి మీకు తోస్తుంది, అది మీరు చేయండి. ఈ మానస సరోవర తీరంలోనే ఉన్నటువంటి అష్టావక్ర మహర్షిని మీరు దర్శనం చేసుకోండి. ఆయన వల్ల మీకు శాపం వస్తుంది, ఆ శాపం వల్లనే మీకు విష్ణుమూర్తి యొక్క దర్శనం కూడా అవుతుంది. ఆయనను మీరు సేవించుకోవడానికి అది మార్గదర్శకం అవుతుంది. ఆ శాప ఫలితంగా మీరు కృష్ణావతారంలో గోపికలై పుడతారు. అప్సరకాంతలే గోపికలై పుట్టారన్నమాట. మీకప్పుడు ఈ అహంకారం తొలగిపోతుంది. మీలో ఉన్నటువంటి భావం ఉందే, మేము అప్సరసలం, విద్యావంతులం, అందమైన వాళ్ళం అనేటువంటి దుర్లక్షణాలన్నీ తొలగిపోయి ఆ అష్టావక్ర మహర్షి శాపరూపంలో మీకు అనుగ్రహం కలుగుతుంది. శాపాలు ఎప్పుడు అనుగ్రహాలే. కాబట్టి ముందు ఈ వ్రతం చేయండి అని ఉపదేశం చేశాడు నారద మహర్షి. అట్లాగా వాళ్ళకి ఒక మహత్తరమైనటువంటి అవకాశం దొరికింది ఆ అప్సరసలకి. అష్టావక్ర మహర్షి చరిత్రలో కూడా ఈ ఘట్టం మనకి అర్థమవుతుంది. మరి ఆ తర్వాత ఇంకా ఏమేమి విశేషాలు నారద మహర్షి యొక్క జీవితంలో ఉన్నాయి, వాటిని రేపటి రోజు కలుసుకొని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ మోహనవాణి ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఉపన్యాసం మీకు నచ్చితే తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.